హల్లెలూయా హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో వేకువజామున ప్రభువా నీ పాదాల చెంత చేరి నిన్ను స్తుతించి గణపరిచి కీర్తించడానికి ప్రభువా ఇచ్చిన ఇట్టి భాగ్యాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏ అర్హత యోగ్యత లేని మమ్మల్ని ప్రేమించి నీ సముఖం నడిపించిన గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు. అయ్యా, ఈ నడిపించే వాక్యం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దైవ శాఖల పాలన బట్టి స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఎందరైతే ప్రభువా నీ వాక్యాన్ని నీ మాటలు వింటున్నారో ప్రతి బిడ్డపై నీ కార్యాలు సఫలం చేయండి ప్రభు. నీకు స్తోత్రాలు. వేకువ ప్రభువా నిన్ను స్తుతించాలని ఒక మంచి మనస్సాక్షితో నాయన ఈ కార్యక్రమం ప్రారంభిస్తుండగా అయ్యా మరి మా మధ్యలో మాతో ఉండి నాని మీరు మాతో మాట్లాడుతున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు. కృప చూపించండి, కార్యక్రమం మహిమకరంగా జరిగించండి, అనేకులకు దీవెనకరంగా ఆశీర్వదకరంగా ఈ పరిచయం నుంచి నీ నామానికి స్తుతి చెల్లించుకుంటూ యేసయ్య నామాన్న ప్రార్థించి పొంది ఉన్నాను మా తండ్రి, ఆమెన్. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును దేవా. నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. నీ బలమును ప్రభావమును చూడా నేనెంతో ఆశతో ఉన్నాను దేవా. నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. నీరు లేని దేశమందు దప్పిగొన్నది నా ప్రాణం. నీరు లేని దేశమందు దప్పిగొన్నది నా ప్రాణం. నీ మీద ఆశ చేత సొమ్మసిల్లెను నా శరీరం. నీ మీద ఆశ చేత సొమ్మసిల్లెను నా శరీరం దేవా. నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును దేవా. నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. ఉత్సహించు పెదవులతో నా నోరు చేసేను గానం. ఉత్సహించు పెదవులతో నా నోరు చేసేను గానం. నీరెక్కల చాటునా శరణన్నది నా ప్రాణం. నీరెక్కల చాటునా శరణన్నది నా ప్రాణం దేవా. నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును దేవా. నా దేవుడవు నీవే,
వేకువనే నిన్ను వెదకుదును, నీ బలమును ప్రభావమును చూడా. నేనెంతో ఆశతో ఉన్నాను దేవా, నా దేవుడవు నీవే. వేకువనే నిన్ను వెదకుదును దేవా, 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 నా దేవుడవు నీవే. వేకువనే నిన్ను వెదకుదును దేవా, యేసయ్యా, నా దేవుడవు నీవే, నా దేవుడవు నీవే, నా దేవుడవు నీవే. యేసయ్యా, 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 యేసయ్యా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ నడిపించే వాక్యము అనే కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రభునందు ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు నామాన ప్రేమపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రియ దేవుని సహోదరి సహోదరులకు ప్రేమపూర్వకమైన శుభాభివందనాలు ఉదయకాలన మీకు మేము తెలియజేస్తున్నాం. ప్రభు సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి దైవ సేవకులు పాస్టర్ విక్టర్ పాల్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి ఎంతగానో స్తుతిస్తున్నాను, దేవుని నామాన్ని మహింపరుస్తున్నాను. కారణం ఏంటంటే ప్రతిరోజు వేకువజామున దేవుని సన్నిధిలో గడపడం, దేవునిని ఇలాగ ఆరాధించడం ఒక అలవాటుగా సంఘానికి అనేకులకు దేవుని మాటలు పరిచయం చేయాలని, ఆత్మీయ జీవితంలో ఒక ఉన్నతమైన స్థితిలోనికి మిమ్మల్ని నడిపించడానికి సేవకులు పడుతున్న ప్రయాసను బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతించి గణపరిచి మహింపరుస్తున్నాం. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఈ ఉదయకాలం ప్రభు నాకు ఇచ్చినటువంటి ఈ చిన్న భాగ్యాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో మనం ఒక మాటని చదవగలిగితే కీర్తన గ్రంథం 63వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడిన మాట. కీర్తన గ్రంథం 63వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడిన మాటను నేను చదువుతున్నాను, శ్రద్ధగా మీరు చూడగలిగితే 63 మొదటి వచనంలో, దేవా నా దేవ నీవే, వేకువనే నిన్ను వెదకుదును. కీర్తనకారుడైనటువంటి దావీదు గారు తన కీర్తనలో చెప్తున్న మాట ఏమిటంటే, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును అని. అంటే దావీదు తన జీవితంలో చెప్పగానే చెప్తున్న మాట ఏమిటంటే, రోజు ప్రారంభించడానికి వేకువ అనగా తెల్లవారుజామున రోజును ప్రారంభించడానికి ప్రారంభంలో చేస్తున్నటువంటి పని ఏమిటయ్యా అని అంటే, ప్రారంభంలోని ప్రభు సన్నిధిని అనుభవిస్తూ ప్రారంభంలోనే దేవుని వెతుకుతున్నట్లుగా ఇక్కడ రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే రేయి మొదటి వేకువజామునే ప్రభువుని చూసే ఒక గొప్ప మనస్సు కలిగిన వాడు దావీదు. దేవుని మనస్సు ఎరిగినటువంటి దావీదు జీవితంలో దావీదు చెప్తున్న ఒక చక్కటి పాఠం ఏమిటంటే, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను నేను వెతుకుతాను. హల్లెలూయా. ఎప్పుడంటే దావీదు దేవుణ్ణి వెతికేదంటే వేకువజాములోనే దావీదు దేవుణ్ణి వెతుకుతున్నాడు. ఏమండి, భూమి మీద ఎన్నో విషయాలు ఉన్నాయి, ఎన్నో సంగతులు ఉన్నాయి.
దేవుణ్ణి వేకునే ఎందుకు వెతకాలి అని అంటే ఆయన దేవుడు. హల్లెలూయా. ఎవరయ్యా దేవుడు అంటే భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి వేకునే దావీదు దేవుని స్తుతిస్తున్నాడంట. మనం నేర్చుకున్న పాఠంలో, మనం నేర్పించబడుతున్న పాఠంలో, నా దేవుడు నీవే గనక వేకునే నేను నిన్ను వెతుకుతాను. అనేకులు చాలామందిని మనం ప్రశ్నించగలిగితే, అడగగలిగితే మనకు చెప్పే మాట ఏంటంటే, వేకునే దేనిని వెతుకుతారయ్యా అని అంటే, వేకునే కొంతమంది తనకున్నటువంటి పనిపాట్లలోను, అది ఇంట్లో ఉండే స్త్రీలైతే వేకునే లెక్కనే ఇంట్లో ఉండే పనిపాట్ల విషయంలో నిమగ్నమై ఉంటారు. అయితే పరిశుద్ధ గ్రంథం చెప్తున్న మాట ఏంటంటే, వేకువ జామున నీవు దేవుని వెతికే వ్యక్తురాలిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుణ్ణి వెతికే ఒక వ్యక్తిగా, దేవుణ్ణి వెతికి దేవుని సన్నిధిలో కనబడే ఒక అనుభవం నీకు కనుక ఉంటే, నీ కుటుంబం దావీదుని ఎలాగైతే దేవుడు ఆశీర్వదించాడో అలాగుననే నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటున్నాడు. నా ప్రియమైన సహోదరుల, ఈ పగటి పూట ఈ వేకువ జామున ప్రార్థనలో ప్రభు సన్నిధికి, ప్రభు మాటలు వినడానికి వచ్చిన మన జీవితంలో, ఈ కార్యక్రమం చూస్తున్న నీవైనా నేనైనా మన జీవితంలో వేకువన ప్రభువుని స్తుతించాలి. ఎంతమంది అండి ఈ రోజున వేకువజామున ప్రభు సన్నిధిలో ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థన చేసేవాళ్ళు? వేకువన ప్రభు సన్నిధిలో ప్రభు పాదాల దగ్గర గడిపి ప్రార్థన చేసుకుని ఆ దినచర్యని, ఆ రోజును ప్రారంభించే వాళ్ళు ఎంతమంది? ఈ రోజున నేటి క్రైస్తవ సమాజంలో మా కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి, అమ్మ మా కోసం ప్రార్థన చేయండి అనేవాళ్ళు తప్ప దేవుని సన్నిధిని సాహసించలేక చాలామంది జీవితాల్లో, చాలామంది కుటుంబాల్లో కన్నీళ్ళు, బాధలు, వేదనలు కలుగుతున్నాయి. నా ప్రియమైన దేవుని సహోదరులారా, ప్రభు సన్నిధిలో చెప్పగలిగిన ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే, దేవుని సన్నిధిలో మోకరించడం, వేకువనే ప్రభు పాదాలు పట్టడం ఒక అలవాటుగా మార్చబడితే నీ జీవితంలో చెప్పకనే చెప్తావు. ఒక మంచి సాక్ష్యం ఏంటంటే, నా దేవుడవు నీవే. హల్లెలూయా. నా దేవుడు నీవే అని అనడానికి ముందు ఆ దేవుణ్ణి ఎవరైతే ఆరాధన చేస్తారో, వాళ్ళ దినాన్ని ఎవరైతే ప్రారంభంలోనే లేవడమే ప్రభువుని స్తుతిస్తారో వాళ్ళని గురించి చెప్తున్న మాట ఏంటంటే, నా దేవుడవు నీవే. హల్లెలూయా. ఈ రోజున అనేకులు వెతుకుతున్నారండి. దేన్ని వెతుకుతున్నారంటే, లోకంలో ఉండే సంపాదన కోసం వెతుకుతున్నారు, లోకంలో ఉండే ఆశల కొరకు వెతుకుతున్నారు, లోకంలో ఉండేటువంటి అనేకమైన విషయాల కోసం వెతుకుతున్నారు. కానీ సర్వశక్తి కలిగిన దేవుణ్ణి వెతికేవాళ్ళు ఈ రోజున బాగా అరుదుగా మారిపోయారు. దేవుని మందిరానికి వెళ్ళేవాళ్లే కానీ దేవుని వెతికి సంపాదించుకునేటువంటి ఆత్మీయమైన అనుభవాల్లోని లేని కుటుంబాలు కూడా ఉన్నాయి. నా ప్రియమైన సహోదరులారా, ప్రభు సన్నిధిలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దావీదు ఎందుకు దేవుణ్ణి వెతుకుతున్నాడు అని అంటే, దావీదు దేవుణ్ణి వెతకడానికి గల కారణం ఏమిటి అని అంటే, దావీదు తన జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు 1, 2 కాదు కానీ చాలా సంగతులు దావీదు తన జీవితంలో ఉన్నాయి. తన జీవితంలో బాల్యంగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు పిలిచి, బాబు అన్నలు కూర్చో, అరణ్యంలో యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధంలో ఉన్నారు, కూర్చో, అక్కడికి వెళ్ళి అన్నలకి కావాల్సినటువంటి తినుబండారాలు ఇచ్చిరమ్మని వాళ్ళ తండ్రి గారు పంపించారు. దావీదుకి 7 అన్నీలు ఉన్నారు. దావీదు గారు ఆఖరి అయినా 8వ వాడు. వీళ్ళ తండ్రి గారి పేరు యెషయా గారు. ఈయన తండ్రి గారు చెప్పిన మాట కాదనకుండా ఆ తనకుండే గొర్రెలు వేరే వాళ్ళకి అప్పగించి వీళ్ళ మిలిటరీలో ఉన్న వాళ్ళ అన్నయ్య గారికి యుద్ధంలో ఉండేటువంటి ఆ యుద్ధం దగ్గరికి వచ్చారు. ఈ యుద్ధం దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడేమో రమారమిగా యుద్ధం జరుగుతుంది. ఏమండి, దేవుని వెతికే క్రమంలో ఉండే అనుభవాల్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడైతే దావీదు తనకు ఉండేటువంటి వాళ్ళ అన్నయ్య దగ్గరికి వచ్చాడో, వాళ్ళ తినుబండాలు ఇచ్చారో, అక్కడ యుద్ధం జరుగుతుంది. అప్పటికి 40 రోజులుగా ఫిలిష్తీయులు ఇశ్రాయేలుని గడగడలాడిస్తున్నారు. కారణం ఏమిటి అని అంటే, ఆ ఫిలిష్తీయుల సామ్రాజ్యంలో 6 మూరల జానుడు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇశ్రాయేల్ ప్రజల మీదకి సవాలు విసురుతున్నాడు. ఏమన్నా చెప్పనా? ఏమన్నట్టునంటే, మీలో ఎవడైనా మగవాడు ఉంటే రండి తేల్చుకుందాం,
మీ ప్రతాపం నా ప్రతాపం తేల్చుకుందాం రండి అన్నట్లుగా వాళ్ళతో యుద్ధం చేస్తున్నాడు. ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలు గడగడలాడుతున్నారు. ఏమండి మామూలుగా 6 అడుగులు ఉండి కొంచెం 6.5 ఉండి కండలు గట్టిగా పట్టున్నాయి అనుకోండి, ఆయన చూడగానే వెన్నులో దడపడుతుంది. అలాంటి వాడికి 6 మూల జనం ఉన్నవాడికి చూసిన వాడికి రాజు సైతం గడగడలాడుతున్నారు. రాజుగారు కూడా భయపడి ఏం చేయాలో తెలియక దిక్కుచోసన స్థితిలో ఉన్న స్థితిలో దావీదు గారు ఊరికి వెళ్ళాడు. ఎప్పుడైతే వెళ్ళాడు ఆ నోట ఈ నోట వినబడింది, బాబు యుద్ధం జరుగుతుంది, 4 రోజులుగా ఒక ఆయన మా మీద యుద్ధం చేస్తున్నాడంటే ఈ మాట దావీదు చెవిన పడితే చూడడానికి దావీదు గారు ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళితే అతను చూసినట్టు వాడు ఏమంటున్నాడంటే అదే ప్రగల్భం అక్కడ రాసుంది. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో ఉదయం సాయంత్రం ప్రతిరోజు వచ్చి వాళ్ళని హేళనకరంగా దేవుని ప్రజలను మాట్లాడుతున్నాడు. ఏమంటే దేవుని ప్రజలను హేళనగా మాట్లాడుతున్న వాని జీవితంలో మీరు బాగా గమనిస్తే హేళనకరంగా మాట్లాడుతున్నాడు. తనకుండే బలాన్ని బట్టి, తనకుండే శక్తిని బట్టి, తనకుండే హోదాను బట్టి విచ్చలవిడిగా మాట్లాడుతున్నాడు దేవుని ప్రజలను. విచ్చలవిడిగా మాట్లాడుతుంటే దేవుని ప్రజలు గడగడలాడిపోతున్నారు. ఏమంటే అప్పటికి దావీదు గారి వయసు బైబిల్ కాలంలో చెప్తున్న ప్రకారంగా ఇంచుమించుగా 13-14 సంవత్సరాల వయసు కలిగినవాడు దావీదు అని. ఈ 14 సంవత్సరాల కలిగిన వయసు దేవుని ప్రజలను తిడుతుంటే దావీదుకి రోషం వచ్చిందట. రోషం వచ్చినాడు ఏమన్నా ఒక 25-30 సంవత్సరాల వయసు ఉందంటే అంతా కలిపితే 12-13 సంవత్సరాల వయసు కలిగినాడు. రోషం వచ్చి అతని మీద యుద్ధం చేయడానికి దావీదు సిద్ధపడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు నేనంటాను, నీ జీవితంలో నీ శక్తికి మించి, నీ పరిస్థితులకి మించినటువంటి భయంకరమైన ఉపద్రవం నీ కుటుంబంలో ఏలుబడి చేసేమో నాకు తెలియదు, కానీ ఒకవేళ ఇది జరగదు, మా వల్ల అవ్వదు అనే కార్యాలు ఒకవేళ నీ ముందుకు వచ్చి ఉండొచ్చు. ఏమంటే అనేకమైన సంవత్సరాలుగా, అనేకమైన దినాలుగా, అనేకమైన రోజులుగా ప్రార్థన చేస్తున్నాం, మా వల్ల కావట్లేదండి. అది కొడుకు వివాహం కావచ్చు, కూతురు వివాహం కావచ్చు, లేదంటే గర్భఫలం కావచ్చు, లేకపోతే ఇల్లు కోసం కావచ్చు, అప్పుల బాధ కావచ్చు, ఏదైనా సరే సమస్యను చూసి భయపడుతున్నంత కాలం నీ భయం నిన్ను ఏం చేస్తుందంటే దేవునికి దగ్గరగా రానివ్వకుండా నిన్ను దూరంగా చేస్తుంది. అయితే సమస్య అంతటిని తీర్చగలిగిన దేవుడు ఒక ఉన్నాడు. అతని పేరు యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. ఆయన దగ్గరికి కనుక నువ్వు రోజు ప్రభు పాదాల దగ్గర వేకువజామునే లేచి ప్రభు పాదాల దగ్గర కనుక నువ్వు సాష్టాంగ పడగలిగితే తప్పక నా దేవుడు నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే ఆయన ఫిలిష్తీయుల దండులోకి ఆ ఫిలిష్తీయుని చూసినప్పుడు రాజుతో యుద్ధం చేసి రాజుతో మాట చెప్తున్నాడు, బాబు మహాసూరులు మీ అనేలాంటి చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ ఉండగా నువ్వు అతన్ని చంపడం అనేది నీ బలానికి నీ వయసుగా సరిపోవట్లేదు, ఉద్రేకపడుతున్నట్టుకుండా చూసుకో అని రాజు అన్నాడు. రాజుకి చెప్తాడు ఆయన, అయ్యా నేను ఇంతకు ముందు గొర్రెలు కాసుకున్నప్పటికీ గొర్రెలు కాసుకుంటున్నా, మా నాన్న పంపించాడు, ఇక్కడికి వచ్చాను. ఒకసారి నేను గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు సింహం ఒకటి వచ్చి నా గొర్రెని ఎత్తుకుపోదాం చూసింది. అప్పుడు నేను యెహోవా ఇచ్చిన బలం చేత, సైన్యములకు అధిపతి యొక్క దేవుడు ఇచ్చిన బలం చేత ఆ సింహాన్ని చీల్చి గొర్రెని రక్షించుకున్నాను. ఒకసారి ఆడు ఎలుగుబంటి ఒకటి వచ్చింది, అంటే యవనంలో ఉన్నటువంటి ఆడి ఒక ఎలుగుబంటి వచ్చింది. ఆ ఎలుగుబంటి చేతిలో నుంచి కూడా ఆ గొర్రెని నేను కాపాడుకున్నాను. ఈ రెండు చేసినది నేను కాదయ్యా, నేను ఆరాధించి నేను సేవిస్తున్నటువంటి నేను వెతికే దేవుడు ఉన్నాడే ఆ యేసుక్రీస్తు ప్రభువు నన్ను రక్షించాడు, నన్ను కాపాడాడు, నన్ను ఆ గొర్రెల దొడ్డులో నుండి, ఆ సింహాల బారి నుండి, ఎలుగుబంటుల దారి నుండి గొర్రెలను ఎలాగైతే రక్షించాడో ఈ రోజున ఇశ్రాయేల్ సర్వ సైన్యానికి సవాలు వీస్తున్నటువంటి ఫిలిష్తీయుడైన గొల్యాతుని ఈ రోజున నా దేవుడు తెగ నరికి వేస్తాడు అని ఒక సవాలుగా రాజుతో చెప్తున్నాడు. నా ప్రియమైన సహోదరులారా, ఇప్పటికే దేవుని పనిలో, దేవుని సన్నిధిలో, ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న నీ జీవితంలో సమస్య నీ ముందుకు రాగానే సమస్యకి సమాధానం చెప్పగలిగిన స్థాయి మన హృదయంలో ఉండాలంటే, సమస్యని ఎదుర్కోగలిగిన స్థాయి ఉండాలంటే నీలో ఉండవలసింది దేవుణ్ణి వెతికే అనుభవం ఉండాలి. హల్లెలూయా. యేసయ్యను వెతికే అనుభవం కనుక నీకు ఉంటే
తప్పక నిన్ను దేవుడు ఇప్పిస్తాడు. కారణం ఏంటంటే మనుషులు వెతికావు అనుకోండి, మనుషులు వెతుకుని అయ్యా నాకు కొంచెం సాయం చెయ్యే, బాబు నాకు కొంచెం సాయం చేయమ్మా, అమ్మా నువ్వు కొంచెం సాయం చేయని అనుకోండి, మనుషులు నీకు సాయం చేయకపోగా నిన్ను అవమానకరంగా హేళనకరంగా మాట్లాడతారు. నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరంటే, అయ్యా నువ్వు ఎప్పుడైతే చేతులు చాచావో మరుక్షణమే నిన్ను ఆదరించగలిగిన వాడు, నీకు క్షేమాన్ని కలిగజేయవాడు. కారణం ఏంటంటే నువ్వు యేసయ్య దగ్గరకు వచ్చావు కనుక యేసయ్య నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. ఆయన ఎవరు అని అంటే, ఆయన వెదిగితే నీకు దొరికే దేవుడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే మొరపెట్టి ప్రార్థన చేస్తావో ఆయన నిన్ను విడిపిస్తాడు. ఇంతకీ దావీదు గారు ఎందుకు నా దేవుడు అంటున్నావు, ఎందుకు ఆయన్ని వెతుకుతున్నావు, ఆయనలో ఉండే గుణగణాలు ఏమిటి అని అంటే ఆ 2వ వచనంలో రాసి ఉంటుంది, అయ్యా నేను నిన్ను వెతుకుతున్నాను, కారణం ఏంటంటే నీ బలాన్ని నీ ప్రభావాన్ని నేను చూడాలనుకుంటున్నాను. హల్లెలూయా. దేవుని బలాన్ని దేవుని ప్రభావాన్ని నేను చూడాలనుకుంటున్నాను అని. దావీదు గారి జీవితంలో దేవుని బలం ఏమిటి అని అంటే, బలం అంటే ఏమిటి మనకు అనిపించింది ఏంటంటే, బలం అంటే కండలు తిరిగినటువంటి మంచి బాడీ బిల్డింగ్ చేసినటువంటి వ్యక్తి అయితే మంచి బలం కలిగిన వాడని. 6 మూరల జానుడు ఉన్నటువంటి గొలియాతు బలం దేని ముందు సరిపోలేదంటే 12 సంవత్సరాల వయసు కలిగినటువంటి దావీదు ముందు సరిపోలేదు. అప్పటికే యుద్ధాభ్యాసంలో ఆరితేరిన గొలియాతుని 12 సంవత్సరాల వయసు కలిగిన దావీదు జయించాడు. కారణం ఏమిటి అని అంటే యెహోవాని వెదుగుట్లో తాను వేకువనే ప్రభుని స్తుతించాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడు స్తుతించాడు ప్రభునంటే వేకువనే ప్రభుని స్తుతించేవాడట. మానక ప్రతిరోజు వేకువని స్తుతించి అక్కడ 84వ కీర్తనలో మంచి మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము బలాభివృద్ధి నొందుతారు. హల్లెలూయా. బలం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని మందిరంలో నివసించుట ద్వారా. హల్లెలూయా. దేవుని మందిరంలో ఒక వ్యక్తి నివసిస్తే వారు రోజు రోజుకి బలాన్ని పొందుకుంటాడు. కారణం ఇది ఏ బలం అంటే ఆత్మ సంబంధమైన బలం. ఈ ఆత్మ సంబంధమైన బలం హార్లిక్స్ తాగితే రాదు, బార్నిమిటా తాగితే రాదు. ఈ ఆత్మ సంబంధమైన బలానికి రకరకాల మందులు రకరకాల పిండ్లు కలుపు తిన్నంత మాత్రం రాదు. కానీ ఈ ఆత్మ సంబంధమైన బలం ఎలాగొస్తుందంటే దేవుని వెతికే అనుభవం కలిగిన వాళ్ళకు మాత్రమే. హల్లెలూయా. మరో చోట బైబిల్లో రాయబడిన మాట ఏమిటంటే, ఒక రాజు ఉన్నాడట, అతని పేరు హిజ్కియా. ఆ హిజ్కియా గారు తన జీవితంలో తన పితరుల జీవితంలో అనేకులు విగ్రహాల గుళ్ళు కట్టి అనేకమైనటువంటి ఆరాధనలు చేసి వాళ్ళ జీవితాలను పాడు చేసుకున్నారు. అయితే ఈ హిజ్కియా గారు వచ్చిన తర్వాత వాటన్నిటినీ కొలదీసి ఈయన మన ఆ పితరులు దేవుడైనటువంటి దావీదు సేవించినటువంటి దేవుడైనటువంటి యెహోవాని నమ్ముకుని ఆయన ఆజ్ఞల మార్గంలో నడిపించబడడంలో వెనుక తీయకుండా ఆయన ఆజ్ఞల మార్గం పాటించడం ప్రారంభించాడట. ఎలాగ ప్రారంభించాడంటే యెహోవాని హత్తుకుని నడిచినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. దేవుని హత్తుకుని ఎప్పుడైతే నడిపించబడుతున్నాడో ఆయన ఆజ్ఞల మార్గంలో, అంటే దేవునికి ఏది నచ్చదో యెహోవాకి ఏది నచ్చదో ఆ మార్గంలో వెళ్ళకుండా దేవునికి ఏదైతే ఇష్టమైన మార్గం ఉందో, ఏమంటే దేవుని మార్గం మనం జ్ఞాపకం చేసుకుంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నేల అందే కానీ ఏ రూపమునైనా ఏ ప్రతిమనైనా మొక్కకూడదు. అంటే ఈ మాటలో ఇంకా మనం కిందకి ఇంకా వస్తే చాలా విషయాలు, నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, పొరుగు అందేని ఆశించకూడదు. ఈ ఆజ్ఞలన్నిటినీ హృదయం అంతటితో పాటించి దాన్ని అవలంబించినటువంటి హిజ్కియా జీవితంలో జరిగినది ఏమిటంటే తను వెళ్ళిన చోటల్లా జయము కలుగుతుంది. హల్లెలూయా. ఏం కలుగుతుంది అంటే వెళ్ళిన ప్రతి చోటల్లా
తన జీవితంలో జయం కలుగుతుంది. అపజయం ఎరిగిన వాడిగా తన జీవితం కొనసాగుతుంది. కారణం ఏమిటంటే దేవుణ్ణి వెదకి దాన్ని వెంబడించుట్లో వెనుతిరగలేదు. హల్లెలూయా. కానీ వాళ్ళ పితరుల జీవితంలో జరిగింది చూస్తే చాలామంది దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహారాధన వైపు వెళ్ళి తన జీవితాన్ని పాడు చేసుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కానీ తాను మాత్రం నిజమైన దేవుడు ఎవరు సేవిస్తే, ఎవరి మార్గంలో నడిస్తే, ఎవరిని వెతికి ఆయన మార్గంలో నడిపించబడితే నా జీవితం బాగుపడుతుందో, నా కుటుంబం బాగుపడుతుందో, నా రాజరిక వ్యవస్థ బాగుపడుతుందో ఎరిగిన వాడే తన జీవితంలో హిజ్కియా దేవుణ్ణి వెంబడించుట్లో వెనుక తీయలేదు కనుక తాను వెళ్ళిన ఒక చోట కదంట, వెళ్ళిన ప్రతి చోట జయము కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ జయమే కలుగుతుంది. ఇది అపజయము. ఇక్కడ నుంచి హిజ్కియా బాగుపడలేడు, ఈ రాజు మరలా రాలేడు అనుకున్న చోట కూడా జయపు జెండా ఎగరవేయగలుగుతున్నాడు. కారణం ఏంటంటే యెహోవాను హత్తుకున్నాడట. హత్తుకున్న ఆయనను వెంబడించట్లో వెనక్కి తీయకుండా యేసయ్య వెంబడే వెళుతున్నాడట. అలా వెళ్ళుట ద్వారా తన జీవితంలో జయాన్ని పొందుకున్నట్లుగా చూస్తున్నాం. దావీదు జీవితంలో గొలియాతును జయించినట్లుగా ఎలాగైతే మనం చూసామో, హిజ్కియా తన జీవితంలో కూడా ఒక జయపు జెండాను ఎగరవేయగలుగుతున్నాడు. చివరగా ఓ మాట మీకు జ్ఞాపం చేయాలనుకుంటే, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ సహోదరుడా, సహోదరి, మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే దేవుని బలాన్ని చూస్తాం, దేవుని ప్రభావం కూడా ఎలాంటిదో మనం చూడాలి. పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్తలో, లూకా సువార్తలో ఉన్న మాట ఏంటంటే యేసు ప్రభు సువార్త ప్రకటిస్తున్న రోజులేవి. ఈ భూమి మీద సస్యరుడిగా ఉన్నప్పుడు సువార్త ప్రకటిస్తున్న రోజుల్లో యేసయ్య దగ్గరికి అనేకులు వచ్చేవాళ్ళు. అనేకులు వచ్చి వ్యాధి నుండి, బాధ నుండి యేసయ్య దగ్గర ప్రార్థన చేసుకుని స్వస్థత పొంది వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఆయన వెళుతున్నప్పుడు రోగులందరూ తీసుకుని వచ్చేవారు, అనేకులు దేవుడు బాగు చేసేవాడు. అదే సమయంలో ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు దగ్గరికి రాక మునుపు ఆవిడకి చాలా ఆస్తి ఉందట. ఆ ఆస్తి అంతా తనకొచ్చిన రోగాన్ని బట్టి అనేకులకు ఖర్చు పెట్టింది, కానీ రోగం పోలేదు. ఆస్తి అంతా పోయింది, కానీ రోగం మాత్రం బాగుపడలేదు. ఈ రోజున మనం కూడా చెప్తాం, ఏమండి రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో ఏమండి ఏదంటే అది జరిగిద్దండి. ఇప్పుడు ఏంటోనండి బాప్తిసం పొందాం, కానీ ఇంతకాలం అయిపోయింది, కానీ ఈ మధ్య కొంచెం దేవుడు మా పైన చిన్న చూపు చూశాడండి, దేవుడు మమ్మల్ని సరిగా చూడట్లేదండి, యేసు ప్రభు మమ్మల్ని సరిగా పట్టించుకోవట్లేదండి. నిన్నగాక మొన్న వచ్చారండి వాళ్ళు ఏదంటే అది జరుగుతుందండి. వాళ్ళు మాకు సమస్య చెప్పి ప్రార్థన చేయమారు, మేము కూడా ప్రార్థన చేస్తే వాళ్ళ సమస్య పోయిందండి. నిన్నగాక మొన్న వచ్చారండి, వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరుగుతున్నాయండి, మా జీవితంలో ఎందుకు జరగట్లేదండి, దేవుడు మా పైన కొంచెం వెనకం చేశాడండి అని అంటున్న సాక్ష్యాలు కోకొల్లగా ఉన్నాయి. నా ప్రియమైన సహోదరుడా, ఒకవేళ ఈ కార్యక్రమం చూస్తున్న నీ జీవితంలో కూడా ఆత్మీయ జీవితంలో నీ కుటుంబ విషయాల్లో అభివృద్ధి లేక బాధపడుతున్నావేమో, ప్రభువు నీకోసమే మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే రక్షణ పొందిన ప్రారంభ దినాలు ఉన్నాయే, 4 సంవత్సరాల క్రితమో 10 సంవత్సరాల క్రితమో, లేదా ఇంకా బాగా సీనియర్టీ కలిగిన విశ్వాసం అయితే ఆ ప్రారంభ దినాల్లో చేసిన భక్తి ఇప్పుడు చేస్తున్న భక్తి జీవితం సరిగా ఉందా? బాప్తిసం పొందిన ప్రారంభ దినాల్లో అరగంటకు ఒకసారి ప్రార్థన చేసేవాడు, గంటల తరబడి ప్రభు సన్నిధిలో మోకరించిన అనుభవం, బాప్తిసం పొందిన ప్రారంభ దినాల్లో నోట నుండి వెలువడుతున్న ప్రతి మాటను బట్టి దేవుని నామానికి మహిమలు గాక. యెహోవా ఇచ్చాడు, యెహోవా గొప్ప కార్యం చేశాడు, యెహోవా మహాకృపలు ఇల్లు కట్టుకున్నాం, యెహోవా మహాకృపను బట్టి మా జీవితాలు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని చెప్పిన నీ జీవితంలో ఇప్పుడు నా జీవితంలో ఈ శని దాపురించిందండి, నా జీవితంలో ఆ శాపం నా జీవితంలో ఆవరించిందండి, నా కుటుంబంలో వీళ్ళొచ్చకపోయిందండి, వాళ్ళొచ్చకపోయిందని అంటున్నావే తప్ప నా జీవితంలో యెహోవాని విధికే విషయంలో, యెహోవాని ఆజ్ఞల మార్గంలో నడిపించే విషయంలో నేను కొంచెం తప్పిపోయానేమో, దాన్ని నేను సరి చేసుకోవాలి, దాన్ని సరి చేసుకుంటే నా జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది అనే సంగతి ఒకవేళ నువ్వు మర్చిపోయేమో నాకు తెలియదు. కానీ పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేరేపించిన వాడే ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. నీవు దేవుని వెతికే అనుభవంలో ఎంతవరకు నిలిచి ఉన్నావు? హల్లెలూయా. యేసయ్యను అనుసరించుట విషయంలో
దేవుని వెతికి నా దేవుడు నీవేనయ్యని ఈ ప్రారంభంలో చేసిన ప్రార్థన ఇప్పుడు జరుగుతున్న విశ్వాస జీవితంలో ఎంతవరకు ఉంది? ఆత్మీయ జీవితంలో ఒకవేళ నీవు సన్నగిలిపోయేమో, ఆత్మీయ జీవితంలో సరైన భక్తి చేయలేక నిరాశల మధ్యలోకి వెళ్ళిపోయి నా జీవితం ఇంతే, నా బ్రతుకు ఇంతే, ఇక నేను బాగుపడలేను అని అనుకుంటూ కుమిలిపోతున్నావేమో. ఈ వేకువజామున ప్రభు నిన్ను ఒక మాటతో హెచ్చరిస్తున్నాడు. లేచి యెహోవా సన్నిధి నువ్వు మోకరించడం మరణ అలవాటు చేసుకోగలిగితే, దేవుని పాదాల చెంత చేరి ఆయన బ్రతిమలాడు కూడా నువ్వు అలవాటు చేసుకోగలిగితే, ఖచ్చితంగా ప్రభు చెప్తున్నాడు, ఆయన బలాన్ని నువ్వు చూస్తావు. హల్లెలూయా. ఆయన ప్రభావాన్ని నువ్వు చూస్తావు. ఈ తల్లి దేవుని కోసం, ఇశ్రాయేలు దేవుని కోసం విని ఆస్తి ఉంది కాబట్టి ఆస్తి అంతా ఖర్చు పెట్టిందట. అన్నీ పోయిన తర్వాత ఇంకేమీ దిక్కు తోచని స్థితిలో యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసయ్య ముఖం చూడలేక తన వస్త్రపు చెంగు ముట్టుకుంది. నేనంటాను, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువా నాకు ఇది బాధని చెప్పొచ్చు కదా అని అంటే, ప్రభు నాకు ఇచ్చిన ఒక చిన్న ఆలోచన ఏంటంటే, ఆ తల్లిగారు కూడా మందిరానికి వెళ్ళేదేమో, మరి పరిశుద్ధాత్మ బైబిల్లో అలా రాయలేదు, కానీ ఆ తల్లి యేసయ్యని ఎరిగిన వ్యక్తి ఏమో, ఆస్తుంది కనుక అనేకమైన వైద్యులు చూపించింది, రోగం బాగుపడలేదు. అనేకులను సంప్రదించింది, ఎక్కడ కాదండి అండి అక్కడంటే అక్కడికి వెళ్ళింది, అక్కడ కాదండి అండి ఎక్కడికంటే ఇక్కడికి వెళ్ళింది, అన్నీ తిరిగింది, కానీ రోగం బాగుపడలేదు. రోగం బాగుపడకపోగా చుట్టుపక్కల బాధలు వేదనలు ఎక్కువైపోయినాయి. ఇంచుమించుగా ఎన్ని సంవత్సరాలు అనుభవించావమ్మా ఈ బాధ అంటే, 12 సంవత్సరాలుగా ఈ బాధను అనుభవిస్తున్నానయ్యా. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కదయ్యా, నా జీవితంలో అనేకమైన సంవత్సరాలకి ఈ బాధలు ఉన్నాయ్యా. ఆర్థిక పరమైన ఇబ్బందుల చేత సిక్కిపోతున్నానయ్యా. కుటుంబంలో భార్య భర్తల మధ్య అవినాభావ సంబంధం విషయంలో ప్రారంభంలో బాగానే ఉంది, కానీ ఇప్పుడు బాగా చిక్కులు ఎక్కువైపోయినాయ్యా అని ఒకవేళ విసిగి వేసారిపోయి కుటుంబం విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, వాళ్ళ అభివృద్ధి విషయంలో కానీ, ఏ విషయంలో కృంగిపోయావో నాకు తెలియదు, కానీ 12 సంవత్సరాల రోగం యేసు ప్రభుని ముట్టిన వెంటనే స్వస్థత కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వస్త్రపు చెంగు ముడితేనే ఆశీర్వదించబడితే, మరి నీవు నేను యేసయ్యతో గడిపిన అనుభవాలు, ప్రారంభంలో ప్రభుతో చేసిన ఒక ఉడంబడిక, ప్రారంభంలో ప్రభుతో నీకో ఉన్నటువంటి ఒక అవినాభావ సంబంధం ఇప్పుడు ఎంతవరకు కాపాడబడుతుంది? నీ ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన బంధం యేసుతో కొనసాగుతుందా, లేక దూరంగా తప్పిపోయిందా? ఒకవేళ నీవు ఈ ఉదయకాలం ప్రశ్న వేసుకోవలసిన సమయం. నా ప్రియమైన సహోదరి, ఈ నడిపించే వాక్యం దేనికి అని అంటే, నా తమ్ముడు బెస్ట్ ఫ్రెండ్ కనుక మీకు చెప్పగలిగిన మాట ఏంటంటే, వాస్తవానికి శుభ్రంగా ప్రశాంతంగా పడుకోవడం నిద్ర పడద్ది, కానీ ఎందుకు ఈ కార్యక్రమం నడిపిస్తున్నానంటే, ఏ విధం చేతనైనా క్రీస్తు యేసు ఎదుట మిమ్మల్ని నిలబెట్టాలని. హల్లెలూయా. దేవుని ఎదుట మిమ్మల్ని నిలబెట్టాలని రాత్రి పగలు ఇదే ఆశతో పగలు సాయంత్రం ప్రార్థన చేస్తున్నాడు. చాలాసార్లు నేను కూడా వాళ్ళ కార్యక్రమంలో పాలు పొందుకున్నాను. నిజంగా చెప్పాలంటే, ఓ రకంగా చెప్పాలంటే, ఎన్నో బాధ్యతలు కుటుంబంలో ఉన్న, సొంత ఇల్లు తనకు లేకపోయినా దేవుని మందిరం కోసం, దేవుని విశ్వాసుల పట్ల ఉన్నటువంటి ఆసక్తిని బట్టి అనేకులకు నేను దేవుని స్వార్థను ప్రకటన చేయాలి, అనేకులను దేవుని సన్నిధికి సమకూర్చాలని ఒక ఆశ, తృష్ణ, తపన చేత ఈ కార్యక్రమం నడిపించబడుతుంది. ఏదో టాలెంట్ కోసమో, ఏదో నాకేదో కలుగుతుందనో కాదు. ఈ కార్యక్రమం ఏ విధం చేతైనా ప్రభు ఇచ్చిన కొద్దిపాటి జ్ఞానం చేత క్రీస్తు యేసులోనికి మిమ్మల్ని నడిపించి అనేకులకు దీవెనకరంగా మార్చాలనేది ఒక ఆశయే ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ చెల్లి, అక్క, తమ్ముడు, అన్న, అయ్యా, చెప్పగలిగిన మాట ఏంటంటే, దావీదు వేకువనే ప్రార్థన చేసి వేకువనే దేవుని వెతకడం ద్వారా తన జీవితంలో దేవుని హృదయానుసరుడిగా మార్చబడ్డాడు. హిజ్కియా రాజు యెహోవాను హత్తుకుని ఆయన మార్గంలో, ఆయన అడుగుజాడలో నడిపించబడడం ద్వారా తన జీవితంలో ఎక్కడికి వెళ్ళినా జయం కలిగింది. 12 సంవత్సరాలుగా కుదరని రోగం చేత బాధపడుతున్నటువంటి ఒక తల్లి తన వ్యాధి నుండి యేసయ్య వస్త్రపు చెంగును ముట్టుకుంటూనే యేసయ్య ప్రభావాన్ని ఆమె చూసింది. దావీదు అంటాడు, అయ్యా నీ బలాన్ని, నీ ప్రభావాన్ని చూడాలనుకుంటున్నాను.
వేకువనే నేను నిన్ను వెతుకుతానయ్యా, నేను మనుషుల్ని వెతకను. కారణం ఏమిటి అని అంటే, మనుషులందరూ దావీదు జీవితంలో కూడా ఒక బాధ ఉంటుంది. కారణం ఏంటంటే 7 అన్నదమ్ములు చక్కగా మంచి ఉద్యోగాలు అన్నారు. దావీదు ఒక్కడు మాత్రమే గొర్రెలు కాసుకునేవాడు. దావీదు చక్కటి పాట పాడుతాడు, 23 కీర్తన అందరికీ తెలిసింది. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును. దావీదు తన జీవితంలో ఈ పాట నాకు బాగా ఇష్టం, ఆ కీర్తన కూడా బాగా ఇష్టం. గొర్రెలు కాసుకునే దావీదుని మిలిటరీలో ఉన్న వాళ్ళ అన్నయ్యలకి మించి రాజుగా దేవుడు అభిషేకించాడు. అంటే మన ముందు ఆస్తి కలిగినోడు, బలవంతులు, బాగా స్థితిమంతులు సైతం దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి వెతికే అనుభవం ఉన్న వాళ్ళని వాళ్ళకి మించిన స్థాయిలో పెడుతున్నాడు. హల్లెలూయా. ఈ పగటిపూట ప్రభువు కూడా మిమ్ములను నా దేవుడు అలాగూ దీవించునుగాక. ఎలాగూ అనంటే, మన బంధువుల కంటే, మన స్నేహితుల కంటే ఎవరెవరైతే చూసి వీళ్ళు ఈ స్థితిలో ఉన్నారో, మనం ఈ స్థితిలోకి వెళ్ళకపోతున్నాం అనుకుంటున్నారో, నీవుకు నాకు ఒక ఉదయం మంచి ఒక ప్రశ్న ఏంటంటే, మన భక్తి జీవితం దేవుణ్ణి ఎలాగూ వెతికి జీవిస్తున్నాం? వేకు అనే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసే ఒక వ్యక్తి ఒకప్పుడు నీ జీవితం ఇప్పుడుందా? గంటల తరబడి దేవుని వాక్యాన్ని చదివే అనుభవం కలిగిన నీవు ఇప్పుడు దేవుని వాక్యాన్ని నువ్వు చదవగలుగుతున్నావా? ఒకప్పుడు ఎవరైనా కనపడితే దేవుని స్వార్థ ప్రకటించడానికి ఒక భారం నీ హృదయంలో అనేకులను ప్రభు మందిరం నడిపించిన నీవు ఈ రోజున అది ఆ తృష్ణ, ఆ తపన ఉందా? నీ జీవితంలో ఒకవేళ దాంట్లో వెనగంజి వేసేవేమో, నీ ఆశీర్వాదాన్ని అదే దొంగలిస్తుందేమో. నా అక్క, చెల్లి, ప్రేమ, తమ్ముడా, చెల్లి, సహోదరుడా, ఈ పూట ఈ మాటలు వింటున్న ఎవరైనా సరే, నేనైనా సరే, దేవుని విషయంలో ఒకవేళ వెనకంచి వేస్తే నీవు ఈరోజైనా ప్రభు దగ్గర ఒక క్షమాపణ కోరుకుని, ప్రభువా ప్రతిరోజు మనకు వేకు నీ దగ్గరికి వస్తానయ్యా. కారణం ఏంటంటే నీ బలాన్ని, నీ ప్రభావాన్ని దావీదు చూశాడు, అలాగే నేను కూడా చూడాలనుకుంటున్నాను. నా జీవితంలో కూడా నేను అనుభవించాలనుకుంటున్నాను, నా కుటుంబంలో కూడా నేను అనుభవించాలనుకుంటున్నాను, నా సేవ పరిచయలో కూడా అది ఆశీర్వాదకరంగా మారాలని కోరుకుంటున్నాను. నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోయని ఒక్క తీర్మానం ప్రభు దగ్గర చేయగలిగితే ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరిశుద్ధమైన దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా వేకువజామున నాయనా నీ పాదాల చెంత చేరి అయ్యా నిన్ను స్తుతించి కనపరిచి కీర్తించడానికి ప్రభువా నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. అనేకులకు లేని ధన్యత ప్రేమించి మాకు అనుగ్రహించారు. అయ్యా దేవా, నా దేవుడు నీవే. వేకువనే నేను నిన్ను వెతుకుతాను, నీ బలాన్ని, నీ ప్రభావాన్ని చూడాలని నేను ఆశతో కనిపెట్టుచున్నానంటే, దావీదు తన జీవితంలో ప్రభువా గొలియాతును జయించగలిగిన స్థితిని ఇచ్చారు. అనేకమైనటువంటి వాటి మీద జయం మీరు కలుగజేశారు. హిజ్కియా దినాల్లో కూడా ఒక బలమైన కార్యం చేశారు. అయ్యా ఆయన వెళ్ళిన చోటల్లా జయాన్ని పొందాడు. కారణం ఏంటంటే నీ ఆజ్ఞల మార్గంలో వెనుక తీయలేదు కనుక. అయ్యా నీ ప్రభావాన్ని అనుభవించిన ఒక సహోదరుని బట్టి అయ్యా నీకు స్తోత్రాలు. బైబిల్లో సెలవిచ్చినట్లుగా అయ్యా 12 సంవత్సరాల రక్తస్రావ రోగం నాయన నీ వస్త్రపు చెంగు ముట్టగానే బాగుపడినట్లుగా, నాయన ఇన్ని సంవత్సరాలుగా ప్రభు నీ సన్నిధిని సమీపించలేక అయ్యా అదే భక్తి జీవితంలో ఉంటే వేదన పడుతున్నారు. వాళ్ళందరినీ మీరు పురుగులపండి అయ్యా, మీరు బలపరచండి అయ్యా. మరింత అభిషేకంతో ప్రభు నీ పాదల చెంత చేరి పట్టణాన్ని పట్టగలిగిన కృపను నాయన బిడ్డలకు మీరు దయచేయండి ప్రభు. నీకు స్తోత్రాలు. ఏ విధం చేతనైనా ఒక ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపించండి అయ్యా. ఈ కార్యక్రమం నడిపిస్తున్న సహోదరుడు తమ్ముడు విట్రపాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ భార్యను ఇచ్చిన 3 బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. ఆ ప్రాంతంలో నాయన పాలకొల ప్రాంతంలో జరుగుతున్న పరిచయం బట్టి స్తోత్రాలు. అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చండి. వీళ్ళ ద్వారా నాయన ఆ పట్టణంలో గుంపు జనాంగం నీ రాజ్యానికి సిద్ధపరచబడాలి ప్రభా. అట్టి కృపచేత నింపని ప్రభు నీకు స్తోత్రాలు. ఏ విధ చేతనైనా ఇచ్చిన తల్లిని, తండ్రిని, అత్తయ్యని, మాంగళ వాళ్ళ కుటుంబాలన్నింటినీ దీవించండి అయ్యా. మా దేని పరిచయలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా ద్వారా నీ నామానికే మహిమ కలగాలి అయ్యా, నీకే కీర్తి కలగాలి ప్రభా. అట్టి రీతిగా మమ్మల్ని నడిపించిన ప్రభు నీకు స్తోత్రాలు. నీ రాకడ ఆలస్యమైతే మరోసారి మేమందరం ఇలా కలిసి అయ్యా నిన్ను ఆరాధన చేసే భాగ్యాన్ని మాకు దయచేయమని కోరుకుంటున్నాను అయ్యా. ఈ కార్యక్రమం ఎంతగా నాయన ప్రేమించి నడిపిస్తున్న సహోదరుని బట్టి, వాళ్ళ సంఘాన్ని బట్టి, సేవకులను, విశ్వాస
విశ్వాసుల కుటుంబాల బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకను అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమం నడిపించి అనేకులకు దీవెనకరంగా మార్చండి. ఎంతమంది ఈ కార్యక్రమం చూస్తున్నారో వాళ్ళ బిడ్డలందరినీ మీరు దీవించండి. ఉదయకాలపు దీవెన చేత నింపండి ప్రభు, నీకు స్తోత్రాలు. సమృద్ధి మీరు దయచేయండి ప్రభా. కుటుంబాన్ని క్షేమంగా కనికరించి కాపాడిన ప్రభు, నీకు స్తోత్రాలు. అన్ని విషయాల సమృద్ధిని మీరు కలిగజేసి నీ రాజ్యానికి సిద్ధపరిచి నీ రాకడ ఆలస్యమైతే మరోసారి మేమందరం కలిసి నేను ఆరాధన చేసే భాగ్యాన్ని దయచేయమని యేసయ్య నామాన ప్రార్థించి పొంది ఉన్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.